హైకోర్టులో కేసు ఉంది. సరే ఎల్లుండి రిజల్ట్స్ వస్తున్నాయి, అది ఏం జరుగుతుంది అనేది, ప్రజల తీర్పు ఎలా ఉంటుందని. శేష జీవితం ఏం చేయబోతున్నారు? తర్వాత ఈ పోరాటం 5 సంవత్సరాలు సహజంగా మామూలుగా ఫ్లాగ్ ఎండ్లో ఏమనుకుంటారంటే, సర్వీస్ ఎండ్లో ఇన్ని సంవత్సరాలు బాగా పనిచేసాం, ఇంక ప్రశాంతంగా ఉందాం. కానీ మీకు చివరిలో మొదట్లో బాగా ఉంది, చివరి 5 సంవత్సరాలు మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టారు అనేది ప్రజల్లో విపరీతమైన చర్చ జరిగింది. తర్వాత నిన్న వాలంటరీగా చివరికి అమరావతి రైతులు కూడా వచ్చి మిమ్మల్ని గ్రీట్ చేసే పరిస్థితి వచ్చింది అంటే అభిమానం ప్రజల్లో ఉంది అని వాళ్ళు మీకు మద్దతు ఇస్తున్నారు. ఏం చేయాలనుకుంటున్నారు శేష జీవితాన్ని? జీవితాలు ఎప్పుడూ అందరి జీవితాలు ఒకేలా సాగవు. మనం డిజైన్ చేసుకున్నట్లుగా ఏది జరగదు. లైఫ్లో ఎత్తుపల్లాలు ఉంటాయి, కొన్నిసార్లు అనుకోనేటువంటి సవాళ్ళు ఎదురవుతాయి. దానికి నువ్వు ఎలా ప్రతిస్పందిస్తావు అనేది ఇంపార్టెంట్ తప్ప, నేను ప్లాన్ చేసిన దాని ప్రకారం లేదు కాబట్టి నేను ఈ జీవితం ఆడను అంటే కుదరదు. నా జీవితంలో ఒక అనూహ్యమైనటువంటి మలుపులు తిరిగినాయి. దాన్ని నేను ఎదుర్కోవడానికి ఎదుర్కొన్నాను. నాకు ఆ గత 5 సంవత్సరాల్లో ఏదో జరిగిపోయిందని, నేనేదో ఇబ్బంది పడిపోయానని, నేను అనుకున్నది ఏదో సాధించలేదు అన్న అసంతృప్తి ఏ కోశానా లేదు. గత 5 సంవత్సరాల్లో చేసింది కూడా నేను ఉద్యోగమే, కాకపోతే నా కోసం నేను ఉద్యోగం చేసుకున్నాను. నాకు జరిగిన అన్యాయాన్ని సరి చేసుకోవడానికి ఈ ఉద్యోగం చేసుకున్నాను అనుకుంటున్నా. కాబట్టి మిగిలిన జీవితంలో కూడా నా క్యారెక్టర్ ఏం మారదు. ఎవరికి ఎక్కడ అన్యాయం జరిగినా అది నేను స్పందించాల్సిన అవసరం ఉంది అని నాకు అనిపించినప్పుడు నాకై నేను వాలంటీర్గా చేయడానికి ప్రిపేర్ అయి ఉన్నాను. దాన్ని ఏ రకంగా చేయొచ్చు, ఎంత ఎఫెక్టివ్గా చేయొచ్చు అనేది ఇంకా ఆలోచించుకోలేదు. ఇప్పుడే కదా రెడీ అయ్యాను. సో మిగిలిన జీవితం అంతా కూడా ఉద్యోగంలో ఉన్నప్పుడు ఎలా పనిచేశానో మిగిలిన జీవితం అంతా కూడా అదే రకంగా పనిచేస్తాను, అదే రకంగా జీవిస్తాను, ఆరోగ్యం ఉన్నంత వరకు అనేది నా నిర్ణయం.